హలో గాయస్, నేను ఈరోజు ఫ్రీ ఫైర్ ఆడబోతున్నాను. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టక. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే నేను ఈ రోజు నుంచి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సిఎస్ ర్యాంక్ ఆడతాం ఈరోజు. ఎందుకంటే నా హోనర్ స్కోర్వి చాలా బాగానే ఉంది. సో మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, నేను 2 years అవుతుంది గేమ్ ఆడి. 2 yearsలో నేను 50 లెవెల్కి ఉన్నాను. 50 లెవెల్లో ఉన్నాను. ఇప్పుడు ఆడుతున్నాను చూడండి. ఫస్ట్ మనం ఇదంతా జరిపేయాలి. మనం అన్టాప్అప్ ప్లేయర్స్. ఓకే, మనం టాప్అప్ చేయము, వేరే టాప్అప్ చేయించుకోవాలి. కానీ మనమైతే టాప్అప్ చేయము, అవునా? సో మనకి ఒక కొత్త ఈవెంట్ వచ్చింది, మిడ్ నైట్ ఏస్. ఆ మిడ్ నైట్ ఏస్ ఈవెంట్లో మనము మన అలా అవి ఉంటాయి కదా గాయస్. ఏంది మీకు ఎలా చెప్పాలి, నాకు అర్థమవుతలేదు. సారీ. సో ఇప్పుడు నా లెవెల్ ఎంత? 49. కరెంట్ లెవెల్ 49. ఇప్పుడు కొంచెం మీకు ఎఫ్ఎఫ్ టోకెన్స్ పక్కన నాది ప్రొఫైల్ కనబడుతున్నా, అక్కడ చూడండి ఎంత లెవెల్ ఉందో. నేనైతే మీకు ఇంకో చూపించడం మర్చిపోయాను. నేనైతే మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, సిఎస్ ర్యాంక్లో నేను హీరోయికి వెళ్ళాను. అందరూ అనుకుంటారు ఈ చిన్న ఒక్కసారి హీరోయికి పోయినందుకు ఇంతగానో సంతోషిస్తుందని. కానీ ఏ టాప్అప్ చేయని ప్లేయర్స్కి అయితే హీరోయికి పోవడం చాలా కష్టం కదా గాయస్. మీరే చెప్పండి. వాల్ రాయల్ వచ్చిందంట. మీకైతే చూపించడానికైతే నేను ఓపెన్ చేశాను ఈరోజే. బాగుంది, యానిమేషన్స్ వచ్చింది. వావ్, ఇది రెడ్ కలర్ బాగుంది కదా చాలా. ఫస్ట్ దానికన్నా సెకండ్ దాన్ని చాలా బాగుంది. విష్ లిస్ట్లో పెట్టుకుందామంటే గ్లూ వాల్ వేసేటప్పుడు ఇట్లుంటుందంట. ఇది ఓకే, నాట్ బ్యాడ్. ఇది ఆల్సో నాట్ బ్యాడ్. ఓకే, ఇది బాగానే ఉంది. ఇది ఇంకా చాలా బాగుంది. ఇది హైపర్ బుక్ది. అంటే మనం హైపర్ బుక్ ఉంటుంది కదా, హైపర్ బుక్ చేసినప్పుడు అదొకటి వస్తుంది. ఇదేమో అమౌంట్. నా అసలు దీని లోపలికి పోలే. నేను మీకోసం చూపిస్తున్నాను, ఎందుకంటే మనం టాప్అప్ చేయము కదా. సో ఇప్పుడు మనం రెండింటిని బ్లాక్ చేసాము. ఫ్రీ స్పిన్ వస్తే బాగుండు, కానీ రాలేదా. ఏం చేద్దాం గాయస్. చూడండి, మన ప్రొఫైల్కి ఎవరైనా వచ్చిందనుకో ఇట్లుంటుంది. ఫెడెడ్ వీల్ ఈవెంట్. ఓకే, ఇంకా చూసాం ఇంకేమేమి వచ్చాయో. మెషిన్స్లోకి వెళ్తే నాది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది గాయస్. చూడండి, దీని తర్వాత నాకు కలెక్షన్ చూపిస్తాను. చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది అనుకుంటా మీరు నా కలెక్షన్ చూడడానికి. అంత ఏముండదు, మనం అంత పెద్ద కంటెంట్ క్రియేటర్ కాదు. ఇప్పుడు నా కలెక్షన్కి వెళ్తే ఫ్యాషన్లా 13 ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. ఇంకా ఎలా ఇదేంటి మాస్క్ల లెవెల్ ఉన్నాయి, ఫేస్లో 3 ఉన్నాయి, 2 పర్మనెంట్, ఒకటి ఇప్పుడు వచ్చింది. ఇంకా షర్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. సో ఇదైతే నేను రీసెంట్లీ తీసాను. ఎఫ్ఎఫ్ టోకెన్స్ నుంచి నేను రీసెంట్లీ తీసాను. ఈ అవుట్ఫిట్ మొత్తం ఇదే నేను తీసింది. చూసారా, చాలా బాగుంది కదా. ప్యాంట్స్లోకి వెళ్తే 23 ఉన్నాయి. సారీ, షర్ట్స్ది ఎప్పుడో మర్చిపోయాను. ఈ 38 ఉన్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. ఈ 23 ఉన్నాయి. ఇదివి నాట్ బ్యాడ్. గర్ల్స్వి బాగానే ఉన్నాయి, అంటే ఉమెన్ కాస్ట్యూమ్. ఇదేమో మొన్ననే వచ్చింది కదా గాయస్, గోల్డ్ రాయల్. ఈ టాప్ ఆఫ్ క్లాస్ అది. ఇదేమో బ్లాక్ ట్రాక్ ప్యాంట్స్ అంట. మనకు అవన్నీ తెలివే అంటే తెలివేం కాదు గాయస్. సో మీరు నా వీడియోస్ చూస్తున్నారనుకో, మీరు ఏ క్లాస్లో ఉన్నారో తెలియజేయండి. నేను ఒక మంచి టైంలో నేను చెప్తాను నేను ఏ క్లాస్, నా ఏజ్ ఎంతనో మీకోసం నేను చెప్తాను. సో నేను ఇదే వేసుకుంటా, వైట్ స్పోర్ట్. ఇది చాలా బాగుంది, చాలా ట్రెండింగ్ ఉంది. ఈ చెప్పులతో నేను ఎప్పుడు ఆడలే, ఇన్ని రోజులు అవుతుంది అది వచ్చి. మీకు చెప్పడం మర్చిపోయా, నా దగ్గర నరుటో బండిల్ ఉంది.
ఓ నాకు టాప్ ఆఫ్ క్లాస్ ఇట్లనే ఉంది ఓ బండిలో, నేను ఇంకా ఓపెన్ చేయలేను. ఎందుకు గైస్ మనకి ఓపెన్ చేయడం? మన కలెక్షన్కి ఎవరైనా వచ్చిందనుకో, సపోజ్ నా ఐడి హ్యాక్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. అసలు ఎవరి ఐడి హ్యాకే కావద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే నా దగ్గర మీకు తెలుసు కదా పాత ఎమౌంట్లే హీరోయిక్ అమౌంట్ వచ్చింది, కానీ ఏమైందంటే దానికి టైం లిమిట్ ఉంటుంది కదా గాయస్, అందుకే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేము కదా. సో ఇప్పుడు నా ఫ్రెండ్ లిస్ట్లోకి పోతే నా దాంట్లో చాలామంది ఉన్నారు. వీనికి ఇప్పుడు రిత్విక్ అంట, ఒకసారి నేను ఇన్వైట్ చేద్దాం. ఈయన ఇన్విటేషన్ ఓకే చేయలేడు. ఈయన నా స్కూల్ ఫ్రెండ్. అంటే నేను చెప్తాను, నేను స్కూల్లో చదువుకునేటోని, ఇప్పుడు ఇవి అట్లనే ఉన్నా. సిఎస్ ర్యాంక్లా మా ఫ్రెండ్ 2 సార్లు వెళ్ళాడు, బీఆర్లో ఒకసారి వెళ్ళాడు. ఈమె ఎవరు అంటే మా స్కూల్ ఆమెనే, ఈమె ఉమెన్ అంటే గర్ల్. ఈమె బీఆర్లో 2 సార్లు, సిఎస్ఆర్ 4 times వెళ్ళింది గాయస్. సో నేను మా టీం మెంబర్స్ని అందరినీ ఒకరోజు మీతో మాట్లాడిపిస్తాను. ఒకరోజు అంటే రేపన్నా కావచ్చు, డే బిఫోర్ టుమారో అన్నా కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు, మనం ఏం చెప్పలేం కదా. సో నా వెపన్ కలెక్షన్స్కి వెళ్తే నాది ఒక్కటి బి మాస్టరీ కాలేదు తెలుసా గైస్. ఇంకా ఏం చేద్దాం చెప్పండి మీరే. అన్నీ ఫ్రీగా వచ్చినవే, ఒక్కటి నేను టాప్అప్ చేయ. నా దగ్గర ఉన్నది ఇది చాలా బాగుంటుంది, వాటర్ బెల్ ఉంది, రెడ్ సమురాయ్ అంట. నా దగ్గర సమురాయ్ది ఉంది, రెడ్ది ఎప్పుడుదో. స్కార్ ఇంకా ఫ్యూచరిస్టిక్ ఓకే. గ్రోజ్ అయింది మంచి స్కిన్ అంటే ఇదే. పాపిన్ షూటిన్ బాగుంది కదా. నేను గ్రోజాతోనే మంచిగా ఆడతాను. నాకు ఫేమస్ మీకు చెప్దామంటే నా దగ్గర ఫేమస్ ఆడలేను అంత మంచిగా. ఇది మెటాలిక్, ఇది చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఏంది ఇలా తీసాను గాయస్, దీని పేరు చెప్పలేను ఎందుకంటే నాకు గుర్తులేదు కాబట్టి. ఓకే ఇది ఓకే ఇది నాకు దేనికి వచ్చిందంటే ఇదే గాయస్, ఏంది మిషన్స్ కంప్లీట్ చేసి వచ్చింది. పారాఫైల్కి వెళ్తే నాకు 2 ఉన్నాయి, ఇది లూనాది, ఇదేమో రెడ్ ఫురీ. ఇది G36 అయితే నాకు ఒక్కటే ఉంది. ఇది వెళ్ళొచ్చింది మనది ర్యాంక్ కంప్లీట్ చేసినందుకు. M4A1 ఇది మెయిన్. ప్రతి ఒక్కరికి ఈ 2 స్కిన్స్ అయితే పక్కా ఉంటాయి. ఈ స్కిన్ బాగుంటుంది. ఇది ఈ 2 ఒకటి దానికి సంబంధించింది. మాస్క్ మెన్ రైఫిల్స్ లేదు, ఉంది, ఒకటి ఉంది. సారీ గాయస్, చూడండి ఇది M249 UMP. నాకు ఇది వెళ్ళొచ్చిందంటే ఇదే గాయస్, నేను చెప్పేది ఏనండి, అచీవ్మెంట్స్ కంప్లీట్ చేసినందుకు. అచీవ్మెంట్స్ MP40 ఒకటి లేదు. VSS ఉంది, పింక్ లవ్ అంట, ఇది నాకు తెలియదు. నేను VSS వాడా ఎక్కువ. P90 అంటే నేను చాలా వాడతాను, నాకు చాలా ఇష్టం P90. ఈ షార్ట్ రేంజ్లో కింగ్, లాంగ్ రేంజ్లో కింగ్, మిడ్ రేంజ్లో కింగ్, ఈ 3 కింగ్ అంటే P90. థామ్సన్ చాలానే వాడతాను. కాదు, నాకు థామ్సన్ అర్థం కాదు ఏంటంటే ఇది లాంగ్ రేంజ్లో ఎలా ఫైట్ చేయగలుగుతుంది అంటే, అట్లీస్ట్ అలాంటి స్ప్రే ఇచ్చే గన్కి, అదే సబ్మషిన్ గన్కి లాంగ్ రేంజ్ వరకు అంత బుల్లెట్స్ ఎంత, ఒక్కొక్క డ్యామేజ్ 12 అన్నా 15 అన్నా పడుతుంది ఒక్క బుల్లెట్ డ్యామేజ్ లాంగ్ రేంజ్. ఇప్పుడు నెక్స్ట్ గన్కి వచ్చేస్తే MAC 10 బోన్స్ ఆఫ్ టెర్రర్. ఓకే, ఇలా ఉంది. నేను చాలా రోజులు అవుతుంది కదా వీడియో పెట్టక, అందుకే మీకు అంతా చూపిస్తున్నాను. బైజోన్లో ఏం లేదు. ఓకే, షార్ట్ గన్ అయితే M1014లో నాకు 2 స్కిన్స్ ఉన్నాయి. ఒకటేమో కంబస్టియన్, ఓకే ఏదో, ఇంకోటి వెగస్ వండర్.
వ్యాగర్స్ వండర్. ఓకే, నాకు కొంచెం పలకనికి రాదు గాయస్, ఏమనుకోకండి. ఇది నాకు చాలా ఇష్టం. ఒకటేమో ఇది ఏంది, అదే ముస్లిమ్స్ది పండుగ ఉంటుంది కదా, నా ముస్లిం ఫ్రెండ్స్ అందరికీ ఈద్ ముబారక్. కానీ ఈద్ ముబారక్ అయిపోయింది కదా. నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్, నాకు ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు సపోర్ట్ చేశారో నేను వాళ్ళందరికీ విషెస్ చెప్తున్నాను. హిందూ ఫ్రెండ్స్, హిందూ సబ్స్క్రైబర్స్ ఓకే. ఎస్పెషల్లీ నేను హిందూనే, అంటే నా ఫ్యామిలీ ఉంటుంది కదా ముస్లిం ఫ్యామిలీ. ఎందుకంటే ఇది యూట్యూబ్లా, రియల్ కాదు, యూట్యూబ్లా వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. నేను ఇది ఏంది ఈవెంట్లో సంపాదించాను. నేను ఒక్క డైమండ్ బి పెట్టలేను దీనికి. ప్రతి ఒక్క గన్ స్కిన్కి ఒక్క డైమండ్ పెట్టలేను. మనం అంత పెద్ద కంటెంట్ క్రియేటర్ కాదు గైస్. ఇది ఛార్జ్ బస్టర్ నేను వాడా, ట్రోగన్ బి వాడా. ఇది చాలా పవర్ఫుల్ గన్ గైస్. ఇది నార్మల్ వితౌట్ ఎనీ గన్ స్కిన్ డ్యామేజ్ మొత్తం ఉంది. ఎంత అంటే అంత, మీరే చూడండి. ఇప్పుడు వీళ్ళు ఒక్క గన్ స్కిన్ రాలేదు. స్నైపర్లో వెళ్తే కార్ 98 ఎంత ఒకటి ఉంది. ఎలక్ట్రో M24 అయితే అదే నేను ఒక గన్ స్కిన్ చూపిస్తున్నా కదా గాయస్, అదే వ్యాగర్స్ వండర్. అదే పిస్టల్ M1917. ఇది ఎలా వచ్చిందంటే నా వెపన్ మాస్టరీ కంప్లీట్ చేస్తున్నందుకు వచ్చేసింది. మినీ యూజీ ఇది బాగానే పడతాను నేను. ఇది చాలా బాగుంది కదా కొంచెం. ఇది షార్ట్ రేంజ్లో ఎంత మంచిగా డ్రాగ్ చేయొచ్చు తెలుసా గైస్. సో నాది ఇప్పుడు మెలెట్. ఓకే, మేలీ అంటాం మనం, దీన్ని మెలెట్ అంటాం. ఓకే, ప్యాన్ అయితే నాకు 3 ఉన్నాయి. ఒకటి ఇది స్టామ్, ఎర్త్ షేకర్ స్టామ్, ఇంకా మోకోమంత్ వొకేషన్ టైం. ఇది నాకు రీసెంట్లీ వచ్చింది. ఇది అరోరా ఈవెంట్లో వచ్చింది. ఇది కటాస్ట్రోఫీ స్లాషర్, నాకు ఇది తెలీదు వెళ్ళొచ్చిందో. ఇది ఇప్పుడు డౌన్లోడ్ చేసాము. ఇది బాగుంటుంది చాలా. నెదర్లాండ్ ట్రోప్స్ బ్లేడ్, చాలా ఫైర్ ఉంటుంది మొత్తం. ప్రతి ఒక్క దానికి డ్యామేజ్ అంతనే ఉంటుంది గాయస్. రేంజ్, అటాక్ స్పీడ్ జస్ట్ బయటికి అట్లా ఉంటుంది అంతే. చూడండి, స్టోమ్ బ్రింగర్ స్వింగ్ అంట. నాకేదైనా ఎప్పుడు సంపాదించాను దీన్ని. ఇది బ్రెవిలిన్ వెళ్ళొచ్చిందంటే చెప్తా ఉండండి. నేను ఒక దాంట్లో ఏదో తీసుకున్నాను గ్యాస్ ఫ్రీగా, ఈ టోకెన్స్తోని. సైట్ అయితే ఇది అచీవ్మెంట్ పాయింట్స్ ఉంటాయి కదా గాయస్. ఈ నా ఫస్ట్ సైట్ స్కిన్ నాకు ఎన్నో రోజుల నుంచి కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కలెక్ట్ అవుతలేదు. అందుకే ఒక రీసెంట్లీ ఒక 1 month బ్యాకే కలెక్ట్ చేసేస్తా దీన్ని. సైట్ డాగర్. ఓకే, డాగర్ అదే మన దాంట్లో ఏమనాలి, FF9. ఇది నరూటో షిప్పుడెన్ ఈవెంట్లో వచ్చింది నాకు. ఇది నరూటో షిప్పుడెన్ ఈవెంట్లో వచ్చింది. ఫిస్ట్ మనకు అవన్నీ ఏమి ఉండే గైస్. సో ఇప్పుడు నా సెట్టింగ్స్ గురించి వెళ్తే, నా సెట్టింగ్స్ వచ్చేసి ఇది చూడండి. నేను అప్పుడు ప్రిహెస్ టు స్కోప్ ఉంటుండే, కానీ ఇప్పుడు మొత్తము డిఫాల్టే. ఇది నా జనరల్ సెన్సిటివిటీ, నేనేం మార్చలేను. ఎన్నో రోజుల నుంచి ఇట్లనే ఉంది. ఇది 4x స్కోప్ 158, కానీ నా ఇష్టం. నేను ఇవన్నీ కరెక్ట్ పెట్టుకుంటా, అంటే ఇది నా ర్యాండమ్ నెంబర్స్ పెట్టుకుంటా, కానీ జనరల్ ఒక్కటి చాలా మంచిగా పెట్టుకుంటా. సో ఇప్పుడు మనము మ్యాచ్ స్టార్ట్ చేసేద్దామా? చలో గాయ్స్, స్టార్ట్ చేసేసాక మనకు పెట్. ఓకే, పెట్ నేను రీసెంట్లీ కొన్నాను. కరెక్ట్ 10 seconds అన్నది 10 secondsలోనే వచ్చేసింది. మ్యాచ్ నా అకౌంట్ పేరు చెప్పడం మర్చిపోయా, గోల్డీ THOLT. నా దగ్గర నేమ్ చేంజ్ కార్డ్ లేదు గాయస్.
అది రావాలంటే చాలా కష్టపడాలి. ఫస్ట్ నేను ఒరియోన్ వాడుతుంటే మీకు గుర్తుకుందో లేదో తెలీదు. నేనైతే ఒరియోన్ మస్తు వాడుతుంటే అప్పుడు. సో మనం ఎప్పుడు ఒకటే దారిలో వెళ్ళొద్దు, జస్ట్ డ్రాగ్ చేయాలంతే. ఎనిమి డ్రాగ్ చేద్దామంటే ఫస్ట్ మనకు ఆడలేదు. ఫస్ట్ అయితే మనకి కిల్ కన్ఫర్మ్ అయిపోయింది. అదొక మనం ఎలిమినేషన్ రీప్లేట్లో వచ్చింది చూద్దామా. కాజ్ స్టార్ ఇన్ రాజ్ అంట. బ్రో మంచిగా ఆడాలి ఇప్పుడు. ఇతని పేరేంది? సదా కాస్. ఒక్కటే బుల్లెట్ ఒక్క బుల్లెట్లో అతను ఫినిష్ అయిపోతాడు. అతను బయటికి ఎందుకు వెళ్తుండు గాయస్? అతను బయటికి వెళ్తే నేను చనిపోతాడు. 1 vs 3 చేయాలంటే ఆయన మంచిగా ఆడాలి ఇప్పుడు. అయిపోయింది 1 vs 3 కదా. ఇప్పుడు ఒక సైట్ పట్టుకుని వచ్చింది దానిపైకి. కాజ్ ఎక్స్ ఇన్ రాజ్ చెప్పాను కదా ఇతనే. సో మీకు చెప్పడం ఏంటంటే నేనే ఫస్ట్ ఉన్నా. నేను ప్రతి దాంట్లో బాన్ఫైర్ ఉంటేనే నేను వస్తాను ప్రతి మ్యాచ్కి. సో నేను ఇప్పుడు నాది ఈ గన్ అయితే నేను ఎలా ఆడుతాను ఈ గన్తో చూపిస్తాను. ఫస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోవడం మనది ఏంది ఇది కదా. ఒకసారి మొత్తం తిరిగేసి వెళ్దాం. అరే గాయస్, అరే ఏం చేద్దాం, ఏం చేయలేం. ఈ P90తో ఉన్న వాళ్ళు చాలా మంచిగా ఆడతారు. చెప్పానా? P90 లాంగ్ రేంజ్లో కింగ్, షార్ట్ రేంజ్లో కింగ్, మిడ్ రేంజ్లో కింగ్. ఈ రౌండ్లోనే చూపించాలి మనం ఎవరో. ఇప్పుడు అప్కమింగ్ వచ్చే రౌండ్లో మనం చూపించాలి ఇప్పుడు మనం ఎవరో. ఇప్పుడు మనం చూసేసరికి P90 అఫ్కోర్స్ ఒక గ్రైనేట్, కానీ గ్రైనేట్ ముందే లేదా స్మోక్ బాంబ్ తీసేసుకున్నాం. మా టీమ్మేట్స్ ఎవరన్నా డొనేట్ చేశారనుకుంటున్నాను. సో ఈ మూమెంట్ స్పీడ్, కానీ నేను ఎనిమిస్ ముంగడ వాడితే ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని ఏడంగానో కిల్ చేసేస్తారు. ఒకసారి చెప్పండి, మీరే చెప్పండి. అరే ఎక్కువ డ్రాగ్ చేసేసిన. ఒకడైతే నాక్. అయిపా చూసారా, P90తో మనం తగ్గేదేలే, అసలు తగ్గేదేలే. P90 ఉన్నంత వరకు మన లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఫ్రీ ఫైర్లో గేమ్ అంటున్నాను, రియల్గా అంటలేను. గండతో ఎప్పుడు తిరగకండి. సో ఇప్పుడు మనం ఏం కొందామంటే లాంగ్ రేంజ్లో బాగానే ఉంది, దీన్ని అప్గ్రేడ్ చేసేద్దాం. M14 కొన్నాను. M14 మంచిగా ఉంటుంది గాయస్. అవసరమా మనము గండది? అరే లోపలికి వెళ్ళిపో. అమ్మా మా టీమ్మేట్ ఎవరో వచ్చేసిండు, రివైవ్ ఇస్తుండు. ఇచ్చేసిండు. గుడ్ బై. ఫస్ట్ మనం గ్లూ వాల్ వేసేసి
మనం ప్యాక్ చేసేసి ఇది చేసేసుకోవాలి. సరే ఎందుకు కిందికి దొంగినాను? ఈ చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్తోని మనం ఎందుకే మ్యాచ్ ఓడిపోతాం. ఈ మిస్టేక్స్ని మనము తగ్గించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మనము ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్తామా, వెళ్ళాక ప్రాక్టీస్ చేయాలి చాలా. నేను ఇప్పుడైతే MP5కి 1 అది వాళ్ళ అక్క, అంటే MP5 అనేది నార్మల్ గన్. ఓకే, MP5 to MP5 1 అనేది వాళ్ళ అక్క, MP5 2 అనేది వాళ్ళ మమ్మీ. ఆ పవర్ గురించి మాట్లాడుతున్నా. చిప్ సో అక్కడ మనం ఒక ఎనిమిది కనబడుతుందా? ఎవడన్నా ఒక్క ఎనిమిది కనబడతలే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఎనిమిది నన్ను షూట్ కొంచెం డ్యామేజ్ ఇచ్చిండు. అరే MP5 లేదు. అరే రే 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 మెల్లగా ఆడుకోవాలి. చాలా నిదానంగా ఆడుకోవాలి, లేకపోతే మనము పక్కకి లేకపోతాం. మెల్లగా రష్ చేయొద్దు. రష్ చేయకుండా ఆడతా. అరే ఏం చేద్దాం గాయస్, ఆయన దగ్గర P90 అట్లుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేనే మీకు చెప్పుకుంటే నేను ఓడిపోతున్నా అంటే ఏమనుకుంటుండేమో నాకు తెలియదు. మీ ఇన్నర్ ఫీలింగ్స్ నాకెలా తెలుస్తుంది చెప్పండి. M14 పెట్టుకొని, ఒక గ్రెనేడ్ పెట్టుకొని, వెస్ట్, హెల్మెట్, స్మోక్ బాంబ్. చలో ఇప్పుడు ఆడతా చూడండి. మనం ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి M14తోని డ్రాగ్ ఇవ్వాలి. మనకి అపాయం ఉందని తెలిస్తే ఏం చేయాలి తెలుసా? మన టీమ్మేట్ అయితే వెళ్ళిపోయాడు. సో అప్పుడు మనం ఒక్కలేమో ఉన్నాము. సో అయ్యా ఇతను నాక్. ఏం చేద్దాం ఇప్పుడు చెప్పండి? ఏం చేద్దామని ఇప్పుడు మనం ఏం చేద్దామని చెప్పండి. సో నో వరీస్. సో మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడదాము. ఇప్పుడన్నా మనము గెలవాలి, ఎలాగో అలా ప్రయత్నించే ఫలితం మనకి దొరుకుతుంది. ఇంకో మ్యాచ్ ఆడితే మనము అప్పుడు తెలుస్తుంది మనకి మనం గెలవాలంటే ఎంత కష్టపడాలో. నా ఆడియన్స్కి తెలుస్తుంది. మీరు నా ఆడియన్స్, ఇది నా చిన్న కంటెంట్. మీరు ఈ కంటెంట్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చితేనే చేయండి. నా కంటెంట్ బాగుంటేనే చేయండి. నేను మిమ్మల్ని ఏం ఫోర్స్ చేస్తలేను. నా కంటెంట్ బాగుంటేనే చేయండి. సో ఐఎమ్ నాట్ అ బిగ్ కంటెంట్ క్రియేటర్. ఓకే, నేను చెప్తున్నాను మీకు. ఒక నాక్ G18తోని ఫినిష్ మనం తర్వాత ఇద్దాం. కానీ టీమ్మేట్ వచ్చి రివైవ్ ఇస్తే ఓ మై గాడ్, మన టీమ్మేట్ అక్కడ. అయ్యో చేతులు కాలిపోయాయి.
మన టీమ్మేట్ రివైవ్ అయిపోయింది. ఇప్పుడు మా టీమ్మేట్ని చంపిన ఎనిమిని చంపుదాం. వెతుకుదాం. వెతకండి, ఏమీ లేదు. ఈ బుషెస్లు ఉంటారు నాకు తెలిసి. పైన ఎక్కుంటాడా? ఆహా, జోన్లో చచ్చిపోయాడు. లేకపోతే మా టీమ్మేట్స్ ఎవరో ఒకరు చంపేసిండ్రు. సో గాయస్, ఇప్పుడు మనము ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్కి వచ్చామంటే మనం ఇప్పుడు ఏం గన్ తీసుకున్నాం? P90 తీసుకున్నాం. ఒక స్మోక్ గ్రెనేడ్, ఒకటి మష్రూమ్ తీసేసుకున్నాక కొంచెం వాల్యూమ్ని పెద్ద చేద్దాం. సో గాయ్స్, మనము ఇప్పుడు చాలా తొందరగా చచ్చిపోయాము. మన టీమ్మేట్ అయితే ఒక నాక్. సో నేను ఇంకోటి కూడా మర్చిపోతున్నాను ఏంటంటే, అప్పుడు నా ఛానల్ ఏమో శివ FFR ఉండేది కదా, కానీ ఇప్పుడు నేను మొత్తం మార్చేసాను. ఇట్స్ మీ శివ కార్తికేయ. ఎందుకంటే కంటెంట్ ఎక్కువ పెడదామంటే నాకు పాసిబుల్ అవుతలేదు గాయస్, మీకు చెప్తున్నాను. ఇది నాకు సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఎంజాయ్మెంట్ కావాలి. నాకు ఎంజాయ్మెంట్ కావాలంటే అది మొత్తం కావాలి, మీతో కావాలంటే ఏంటి? నేను మిమ్మల్ని నవ్వుతాలి. నా చిన్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ, నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు. సో ఇప్పుడు మనం అయితే గేమ్లోకి వచ్చేసామా? ఏం లే, పైకి ఎక్కేద్దాం. పైకి ఎక్కేసి లెఫ్ట్ తీసుకుందాం, పైకి పోదాం. ఎవరు గాయస్ అని అలా షూట్ చేసిందాను. మనం తిరుగుదాం ఫస్ట్. అయ్యా, నేను చూడలేను ఆయనని ఫస్ట్. లేకపోతే ఆయనకి ఇప్పటికీ హెడ్డా మీరే అర్థం చేసుకొని ఎట్లా చంపుతుంటేను. నేను చూడలేను. బ్లూ వాల్ వేసామన్నా బ్లూ వాల్ లేదు. నేను P90తో మంచిగా ఆడుతున్నా టీమ్మేట్. నా దగ్గర ఉన్న స్కిన్నే, నా దగ్గర ఉన్నది కాదు, అందరి దగ్గర ఉంటుంది అదే. సో నా సాంగ్ ఎలా ఉందండి చెప్పండి. కీచ్ మేరీ ఫోటో. సో మనకు ఆడి వరకు వచ్చు. సో ఒక ఎనిమి వచ్చేసిండు. సారీ, అయ్యా గాయస్, ఆయన ఆఫ్లైన్ వెళ్ళిపోయినట్టుండు. అలా చచ్చిపోరు ఎవరు. ఏం కాదు, లేదం 2 points కదా. P90 నేను ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ నుంచి ఒరియోన్ వాడతాను. ఒరియోన్ మంచిగానే, చాలా పవర్ఫుల్లే. సో నాది మూమెంట్ స్పీడ్ ఇలా ఉంటుంది. నా అంత పెద్ద మూమెంట్ స్పీడ్ కాదు. బ్లూ బాల్ వేసేసుకొని నాది హెల్త్ పెంచేసుకున్నాను. ఐ థింక్ సో. ఎనిమి ఇక్కడ కూర్చుంటారు. ఎనిమి వస్తామన్న టీమ్మేట్స్ ఊరుకుంటారా? ఆమె లోపలికి తిరిగి వచ్చింది. ఈమెనైతే నేను పక్కన చంపకపోతే నా పేరు మార్చుకుంటాను. చూడండి గాయ్స్, కైండ్ ఆఫ్లైన్ ప్లేయర్ వదిలే. హెల్త్ ఇంపార్టెంట్. బిగ్ బ్లూ ఏం గాయ్స్, అందరు ఈరోజు ఇట్లా చచ్చిపోతుండ్రు. సపోజ్ నేను బి అనుకో, నేనైతే కైండ్ అమ్మాయి అయితే కాదు. కైండ్ కోబ్రా 74. ఓకే, కైండ్ కోబ్రా 74 రిమెంబర్ చేసుకున్నాను ఈ నేమ్ని. నెక్స్ట్ రౌండ్ ఈ రౌండ్లో చూపిస్తాను. కైండ్ కోబ్రా
74. ఓకే, నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఆడియన్స్. వద్దు, దీనిపైకి అస్సలు ఎక్కొద్దు, ఎక్కితే పక్క గాయబే. నాకు ఇదంటే ఇష్టం, ఈ రౌండ్, మై లవ్లీ రౌండ్ అంటే. అదే నాకు ఎనిమిది కనబడుతున్నాడు. ఎనిమిదికి వచ్చేసిందా అండి? పైకి ఎక్కుదాం, పైకి ఎక్కి. అయ్యా ఎన్నిగా ఇట్లా చంపేసిండు. ఈ ఏడుస్తున్నా, హెడ్ కొట్టేసింది, హెడ్ అందుకే ఇలా అనింది. సో ఈ ఒక్క రౌండ్ మా టీమ్మేట్స్ గిట్ట గెలిపించిండ్రనుకో, హ్యాండ్స్ ఆఫ్. ఎందుకంటే నేను నెక్స్ట్ రౌండ్ నుంచి నా ప్రతిభ నేను చూపిస్తాను. ఇంకా నేను ఎనిమిది అయితే వచ్చి షూట్ చేయొద్దు. అరే అరే రే, ఇప్పుడు ఏం చేద్దాము? మనతో పక్క లాస్ట్ వస్తాం అనుకుంటా నాకు తెలిసి. లాస్ట్ ఒక్క స్టార్ బిగ్ గాయబ్. లేపినా లాస్ట్ వస్తాను. చాలా తక్కువ డ్యామేజ్ ఇచ్చింది, నేనే ఒప్పుకుంటున్నాను, నేనే. సో ½ అన్ అవర్ పైన అయిపోయింది మనము వీడియో వచ్చేసి. ఇది లాస్ట్ గేమ్. ఇప్పుడు నేను రోజుకి ఒక కంటెంట్ పెడుతుంటాను, రోజుకి ఒక వీడియో, ఇంకొక షార్ట్. మీకు వీడియో అనేది ఫ్రీ ఫైర్ సంబంధించింది కావచ్చు, ట్రావెలింగ్ కొన్ని సార్లు పెడతాను ట్రావెలింగ్. ఇంట్లోనే ఉంటాం కదా, మనం ఎక్కడికి వెళ్ళాం ఎక్కువ. మన హెల్త్ మన ఏపీ ఇంత కాదు. అరే ఎనిమీస్, అరే ఇక్కడ ఎనిమీస్ వస్తారు, వస్తుంది. సో నాకు ఇక్కడ ఒక ఎనిమిది కనబడింది. అయ్యా కిల్ చోరీ. మనకంతా క్లియర్గా తెలీదు. నాకు ఆ పాట కొంచెం నేను ఏదో సోది అవుతాను అనుకుంటున్నాను. నేనైతే మీకోసం కంటెంట్ క్రియేట్ చేయడానికైతే నేను చాలా కష్టపడుతున్నాను. సో ఇది లాస్ట్ రౌండ్. అదే నేను ఇవి పెంచుకుంటుంటే ఎనిమి వచ్చి షూట్ చేసేసింది. సో మా టీమ్మేట్స్ అయితే నాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడున్న పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరే ఉండ్రు. మనమైతే రివైవ్ బ్రో, రివైవ్ అన్నా, రివైవ్. ఒక్కడే ఉండు, లేపేస్తారు మనడు. మనం వెళ్ళొచ్చు బయటికి. ఇక్కడ చచ్చిపోయాం. ఒకసారి ఎలిమినేషన్ రిప్లై చూద్దామా? వాడు ఎక్కడికి షూట్ చేసిండు, చూసారా? కిందికి షూట్ చేసిండు. నూ ప్లేయర్ అలా అంటున్నందుకు బాధపడకండి, అలా మీరు కూడా ఉండొచ్చు, కానీ అలా కిందికని షూట్ చేయొద్దు గాయ్స్, చాలా తప్పు. అరే ఏం పెడుతుండు? రిసోర్సెస్ పెట్టు రిసోర్సెస్ పెడతాడు. ఏం పెట్టిండు?
Resources here. Good job. Resources here. ఓ ఇంతసేపు కింగ్ ఫిషర్ పెడుతుండు. రిసోర్సెస్ హే హెల్ప్ మీ ఫాలో మీ. ఎప్పుడు మనం డాడీలకు ఉండాలి. తండ్రి సో మన హెల్త్ అయితే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఆహా ప్యూర్ రెడ్ నంబర్. అరే చాలా డ్రాగ్ అయిపోయింది. ఏం కాదు, నో వరీస్. కానీ ఒకరికైతే చాలా రెడ్ నంబర్ చాలా గలీజ్గా పడ్డది. డ్రాగ్ చాలా అయిపోయింది. ఐస్ అయిపోతే హెడ్. అబ్బా నో వరీస్. కానీ ఇలా MP40 లేదు. అబ్బా షట్. I need equipment. ఏమోనా గ్రెంటేనా కొన్ని ఏం చూడండి. దొంగ ఫీఫర్ అంటే ఇదే గేమ్ ఆకుండా నేనే తిడుతున్నాను. మీరు ఫీల్ అవుతుంది అనుకుంటా. కావద్దు, మీరు ఫీల్ అయితే నేను ఫీల్ అయినట్టే. అవునా? చెప్పండి గర్ల్స్. నూబ్డేని అయ్యో మెల్ల చేయాలి ఎప్పుడు. అరే స్కార్ చేసుకోకుండా కింగ్ ఫిషర్ తీసుకున్నా చూడండి. ఏం రిసోర్సెస్ షేర్ పెట్టిండ్రు. అరే MP5 అబ్బా. లీవ్ ఇట్ ఆఫ్. కింగ్ ఫిషర్ ఎవరు తీసుకుంటారమ్మా? నేను అడిగితే USP మంచిగానే. అది USP 2 అయితే ఇంకా చాలా మంచిగానే. ఇక్కడ ఫస్ట్ ఎనిమీస్ ఉంటారా, మనం స్పాట్ చేయాలి వాళ్ళని. లేరా? ఓకే క్లియర్. ఎనిమీ అరే ఎనిమీ అన్నా. బ్రో హెల్ప్ మీ అన్నా హెల్ప్ మీ. గుడ్ బాయ్. ఒకటి ఎందుకు 2 బ్లూ వాళ్ళు ఒకటి చాలు కదా. నువ్వైతే నా ప్రాణం కోసం నువ్వైతే కష్టపడ్డావు. కనబడ్డాడు. ఇన్నే ఉండు. మా అన్నయ్య కొట్టేస్తారు. మా టీమ్మేట్ అతని అన్నయ్య. సో గైస్ ఈ వీడియో కూడా మీకు నచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్రతి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మర్చిపోవద్దు బిగులు. సో బాయ్